హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వామాకు పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా వామాకుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వామాకుల్ని 2 కప్పుల వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ తరుగు వేసుకోవాలి. ఇందులో 1 కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక ఇందులో అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ వామాకు పకోడీ రెడీ. ఇది ఈవినింగ్ టైంలో టీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.